Hi to all, this is Akshita. I am teaching class 10 English, Unit 3, Human Relations. A reading, The Journey. The Journey. After spending a leisurely Sunday at home, the very thought of returning to work on Monday is tiring. Lethargy creeps in if the holiday continues over an extended period. That is how I felt when I was preparing to return to my place of work after spending 6 months at home. The fact that I was to leave behind my newly wed life and go to a far off place did not help either. Obviously, I did not want to go. ఎస్ నిజమే కదా. మనం కూడా ఒకరోజు సండే వీకెండ్లో సండే ఇంట్లో ఉండేసరికి నెక్స్ట్ డే మండేకు ఏదో వర్క్ చేయాలన్నా లేదా స్కూల్కి వెళ్ళాలన్నా కాలేజ్కి వెళ్ళాలన్నా టైరింగ్గా అనిపిస్తుంటుంది. అరే ఇంకొక డే కూడా మనకు హాలిడే ఇచ్చింటే బాగుంటుందేమో, ఇంకొక ఈ వీక్ మొత్తం హాలిడే ఇస్తే బాగుంటుందేమో అన్నంత థాట్ఫుల్ మనకు ఉంటాయన్నమాట. సో ఎలా అయితే మనం ఒక సండే ఇంట్లో ఉండి మండే వెళ్ళడానికి లెథర్జీగా ఐడియల్గా లేజీగా ఫీల్ అవుతామో, ఇక్కడ ఉన్నటువంటి ఆథర్ కూడా అలాగే ఫీల్ అవుతున్నాడంట. తను 6 months ఇంట్లో ఉన్నాడంట. ఇంట్లో 6 months గడిపిన తర్వాత వర్క్ చేయడానికి వెళ్ళాలంటే ఎలా ఉంది, చాలా లేజీగా అనిపిస్తున్నదంట. నిజానికి అతనికి వెళ్ళడానికైతే ఇష్టం లేదు, కానీ జాబ్ కోసం వెళ్ళాల్సిందే. అది కూడా తన న్యూ వెడ్ లైఫ్ని కూడా వదులుకొని చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. However, I finally did decide to go. I did not have much to carry by way of luggage, just a trunk. Ours is a hilly terrain without any motorable roads, and there is no certainty that we were ever going to have any roads. In any case, while coming home, we do not carry bedding. Besides, I had come home this time round for a special purpose to get married. My parents had arranged my marriage according to the customs of our tribal society. Time flew, and 5 months into my marriage, I realized it. Initially, I thought of extending my leave, even taking unpaid leave, but after some dilly-dallying, I finally decided against it because marriage had increased my responsibilities and I had got into debt. సో ఏదైతే ఏముంది, తను వెళ్ళడానికి చివరిగా డిసైడ్ అయిపోయాడనమాట. అలాగే తనకు ఎక్కువ లగేజ్ కూడా లేదు, కేవలం ఒక జస్ట్ ట్రంక్ మాత్రమే ఉంది. ఇంతకుముందు మనం ఆ లగేజ్ని ఇవన్నీ కొత్త మోడల్స్ వచ్చాయి ఇప్పుడు. ఇంతకుముందు అయితే ఇవన్నీ ఉండేవి కావన్నమాట. కేవలం ఒక ట్రంక్ పెట్టెనో ఒక సూట్ కేసునో వాడేవారు. సో ఆ విధంగా తను తన ట్రంక్ పట్టిని మాత్రమే పెట్టుకొని ఉన్నవాడంట. అలాగే వాళ్ళ ఉండే ప్రాంతం ఎలాంటి అంటే కొండ ప్రాంతం అంట. అక్కడకు ఎటువంటి రోడ్ ఫెసిలిటీస్ కూడా లేదు, అలాగే వెహికల్స్ కూడా లేవన్నమాట. మేబీ అతను ఏం చెప్తున్నాడంటే ఈ కొండ ప్రాంతానికి రోడ్ వేసే ఛాన్సులు కూడా లేవేమో అని చెప్పి ఆథర్ చెప్తున్నాడు. సరే, ఒకవేళ వచ్చేటప్పుడు కూడా మేము ఎటువంటి బీడింగ్ని కూడా క్యారీ చేయమంటున్నాడు. దాంతోపాటే ఇతను ఇక్కడికి స్పెషల్ పర్పస్ కోసం వచ్చాడంట. 6 months బ్యాక్ ఇక్కడికి స్పెషల్ పర్పస్ కోసం వచ్చాడు. ఏంటి ఆ స్పెషల్ పర్పస్ అంటే మ్యారేజ్ చేసుకోవడానికి వచ్చాడు. వాళ్ళ పేరెంట్స్ అతనికి మ్యారేజ్ అరేంజ్ చేశారంట. అలాగే వాళ్ళ ట్రైబల్ సొసైటీలో కొండ ప్రాంతాల్లో జరిగేటువంటి సాంప్రదాయాల ప్రకారంగా ఆ ఆథర్ యొక్క మ్యారేజ్ కూడా జరిగిపోయింది. కాలం కూడా గడిచిపోయింది. అలాగే 5 months గడిచిపోయిందంట. తనకు మ్యారేజ్ అయింది, 5 months గడిచిపోయినాయి. కానీ తన లీవ్ని కూడా అన్పెయిడ్ చేశాడంటే ఎక్స్టెండ్ కూడా చేసేసాడు. కానీ రియలైజ్ అయ్యాడు, నాకు మ్యారేజ్ అయింది, నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అని చెప్పి రియలైజ్ అయ్యాడనమాట. రియలైజ్ అయిపోయి నెక్స్ట్ నేను మళ్ళీ జాబ్కు రీజాయిన్ అవ్వాలి అని చెప్పి డిసైడ్ అయిపోయాడు. అందులోనూ చాలా అప్పులు పాలయ్యాడంట. ఎందుకంటే మ్యారేజ్ జరిగింటుంది, ఎన్నో ఖర్చులు ఉంటాయి. సో ఇవన్నీ ఖర్చుల వల్ల అప్పులు ఎక్కువైపోయి ఉంటాయి. ఈ విధంగా ఆ ఆథరు తన యొక్క స్టోరీని చెప్తున్నాడు. On my way home from the bus stop, my trunk had been carried by a porter. The problem now was we couldn't find anyone who could help me carry the trunk to the bus stop. At another time of the year, we would have easily found someone to help me, but now most of the villagers were busy in the fields. Nobody had time to spare for me. In fact, carrying the trunk should not have been such a worry for me, except that my education had made me shun physical labor.
After all, I was a government officer, and the idea of people seeing me carry my own luggage was not at all amusing. Otherwise, for a young man like me, it should not have been an issue to carry a 20 kilo chest on my back. సరే, అతను తన ఇంటి నుంచి బస్ స్టాప్కి వెళ్ళాలంటే ట్రంక్ ఉంటుంది కదా, దాన్ని మోసుకోవడానికి ఒక పోటర్ ఉండేవాడంట. కానీ ప్రస్తుతం తనకు ఒక ప్రాబ్లం ఏంటి అంటే ఆ ట్రంక్ని మోసుకొని వెళ్ళడానికి ఎవ్వరు కూడా లేరంట. ప్రతి ఒక్కరు కూడా, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా పొలాల్లో వర్కులు ఉంటాయి కదా, అక్కడ బిజీ అయిపోయినారు. కాబట్టి తనకు ఎవ్వరు హెల్ప్ చేయడానికి ముందుకు రాలేకపోయారు. మేబీ అతను ఆ లగేజ్ని మోయగలడు, కానీ ఏమంటున్నాడంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వల్ల, ఒక వైట్ కాలర్ జాబ్ ఉండడం వల్ల ఆ లగేజ్ మోసుకుంటే తనకు ఎటువంటి బ్యాడ్ నేమ్ వస్తుందన్న, బ్యాడ్ నేమ్ అని చెప్పుకోకూడదు, ఏదో గిల్టీనెస్గా ఉండడం, జనాలు చూసి అరే తనకు జాబ్ ఉంది కదా, ఇతనేంటి తన లగేజ్ తనే మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు కదా అనేటువంటి ఒక గిల్టీనెస్ తనకు ఉండడం వల్ల అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనమాట. అదే ట్రైబల్ సొసైటీ వాళ్ళు చూస్తే అంటే అక్కడ ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి తాండా వాళ్ళు వీళ్ళంతా ఎక్కువగా ఉంటారు కదా, ఇతనికి గవర్నమెంట్ జాబ్ ఉంది అంటున్నాడు, ఇతనే మోసుకొని వెళ్తున్నారేంటి అని చెప్పి అనుకుంటారేమో అని తను లోపల ఫీల్ అవుతున్నాడు అనమాట. ఆ విధంగా అక్కడ తనకు ఆ సిచ్యువేషన్ జరిగింది. ఏదైతేనేముంది, ఆ 20 కిలో ట్రంక్ పెట్టిన తను మోసుకోలేడా అంటే ఆబ్వియస్గా మోసుకుంటాడు. కాబట్టి తను గవర్నమెంట్ ఆఫీసర్ ఉండడం వల్ల, తనకు ఒక గవర్నమెంట్ జాబ్ ఉండడం వల్ల తను మోయడానికి చాలా చింతిస్తున్నాడు. ఫైనలీ మై ఫాదర్ కేమ్ అప్ విత్ ఏ సొల్యూషన్. డోంట్ వరీ, ఐ మై సెల్ఫ్ విల్ సీ యూ ఆఫ్ అట్ దిరంగ్. చివరగా ఏం చేశాడంట, వాళ్ళ నాన్న వచ్చేసి హెల్ప్ చేస్తానన్నాడంట. నేను నిన్ను దిరంగ దగ్గరికి దింపేస్తాను, నువ్వేం చింతించద్దు అని చెప్పి వాళ్ళ నాన్న వచ్చేసి అంటాడు. నిజమే కదా, మన ఫాదర్స్ కూడా అంతే కదా. ఒకవేళ మనం ఏదో జాబ్ సంపాదించినట్టయితే మనల్ని వదలడానికి మన లగేజ్ని తీసుకొని వస్తూ ఉంటారు. అంటే మనం ఎటువంటి కష్టం పడకుండా ఉండాలని చెప్పి మన పేరెంట్స్ మన గురించి ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అదేవిధంగా ఇక్కడ ఈ స్టోరీలో కూడా ఈ ఆథర్ యొక్క ఫాదర్ కూడా ఏమన్నాడంటే, సరే నేను నిన్ను దిరంగ దాకా దింపుతాను, నువ్వు డోంట్ వరీ అవ్వద్దు అని చెప్తున్నాడు. ఐ ప్రొటెస్టెడ్. హౌ కుడ్ ఐ అలో మై ఓల్డ్ ఫాదర్ టు క్యారీ మై ట్రంక్? వాట్ వుడ్ పీపుల్ థింక్? వాట్ వుడ్ దే సే? బట్ ఐ ఫెయిల్డ్ టు డిసౌడ్ హిమ్. ఇట్ వాజ్ డిసైడెడ్ దట్ ఫాదర్ వుడ్ క్యారీ ద చెస్ట్. కానీ మొదట్లో తిరస్కరించాడనమాట ఎవరు, ఆథర్. ఎందుకంటే తన ఓల్డ్ ఫాదర్ని తను ఎలా అలౌ చేస్తాడు చెప్పండి. వాళ్ళ డాడీ వచ్చేసి చాలా ఓల్డ్ ఫాదర్ కాబట్టి అంతటి బరువుని మోయగలడా అంత దూరం? మొదట్లో తిరస్కరించాడు. కానీ జనాలు ఏమనుకుంటారేమో, ఇలా తప్పు కదా ఓల్డ్ ఫాదర్కు బరువుని మోపించడం అనుకొని ఆథర్ ఫీల్ అవుతాడు. కానీ వాళ్ళ నాన్న వాళ్ళ మాట వినడనమాట. ఆ విధంగా డిసైడ్ అయిపోయి వాళ్ళ నాన్న ట్రంక్ పెట్టని మోసుకుంటాడు. ఏ లార్జ్ క్రౌడ్ గ్యాదర్డ్ అట్ అవర్ ప్లేస్ ద డే ఐ వాజ్ టు లీవ్. పీపుల్ హ్యాడ్ కమ్ టు విష్ మీ లక్. ఇట్ వాజ్ 10:20 వెన్ ఐ లెఫ్ట్ ఫర్ దిరంగ్. మై ఫాదర్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. యాజ్ ఐ హ్యాడ్ టు డూ ఏ బిట్ ఆఫ్ క్యాచింగ్ అప్, ఐ వాక్డ్ ఫాస్ట్. 3 kilometers down the road, I caught up with my father. Father said, "You are late. Would you like to rest for some time?" చూడండి, వాళ్ళైతే నా తండ్రి కొడుకులైతే దిరంగ్కి వెళ్ళడానికి డిసైడ్ అయిపోయినారు. వాళ్ళ దగ్గరకు ఊరు వెళ్తున్నాడు కదా, గవర్నమెంట్ ఆఫీసర్ అంటున్నారు. మళ్ళీ అతను ఊరు వెళ్తుంటే అందరు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రావాలి కదా, అక్కడికి చాలామంది గుంపులుగా వచ్చేసారనమాట. వచ్చేస్తే అందరూ గుడ్ లక్, నువ్వు బాగా జాబ్ మంచిగా చేయాలి, నువ్వు బాగుండాలి అని చెప్పి అందరూ గుడ్ లక్ చెప్పడానికి, విషెస్ చెప్పడానికి దగ్గరకు వచ్చారు. అప్పుడు 10:20 అయిందంట టైము దిరంగ్కు వెళ్ళడానికి. అప్పుడు స్టార్ట్ చేస్తాడంట. వాళ్ళ నానేమో ఆల్రెడీ వెళ్ళిపోయినాడు కాబట్టి ఇతను కూడా వాళ్ళ నాన్నతో పాటు వెళ్ళాలి కాబట్టి చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. 3 kilometers వరకు నడుస్తూ ఉంటే వాళ్ళ నాన్నతో సరి సమానంగా నడుస్తూ వెళ్తాడనమాట. అప్పుడు వాళ్ళ నాన్న ఏమంటాడంటే, ఆథర్ వాళ్ళ నాన్న, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, సరే నువ్వు కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటావా అని వాళ్ళ నాన్న అడుగుతాడు. Having walked fast, I was tired. Moreover, I had to cross 2 hills on the way up to the spot. I quickly sat down on a rock. My father laughed at my plight. చూడండి, అంత దూరం నుంచి నియర్లీగా 3 kilometers వరకు నడిచేశారంట.
అయినా కూడా ఏం చెప్తున్నాడంటే ఆతరు, నేనైతే చాలా దూరం నడిచేసాను, అందులోనూ ఫాస్ట్గా నడిచాను కాబట్టి నేను చాలా టైర్డ్ అయిపోయాను, అందులోనూ రెండు కొండల్ని దాటుకొని కూడా నేను ఈ స్పాట్కి వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాను. ఎప్పుడైతే నేను రెస్ట్ తీసుకోవడానికి అక్కడ రాయి మీద, ఒక బండరాయి మీద కూర్చున్నానో అప్పుడు మా నాన్న నన్ను చూసి నవ్వుకున్నాడు అని ఆతరు చెప్తున్నాడు. So this little distance has tired you. Rest for a while, but we have to be in time for the bus. వాళ్ళ నాన్న ఏమంటున్నా అంటే, ఇంత కొంత డిస్టెన్స్కే నువ్వు అలసిపోయినావా, సరే రెస్ట్ తీసుకో కొద్దిసేపు, కానీ మనం బస్ కోసం ఇన్ టైంలో అక్కడ ఉండాల్సింది అని చెప్పి ఆతర్ వాళ్ళ నాన్న అంటాడు. Father was quiet for some time. He thoughtfully looked at the sun for a moment, and then his eyes fell on the can of homemade wine that I was carrying. Wetting his lips with his tongue, he said, in a matter of fact manner, I am thirsty. సరే, వాళ్ళ నాన్న అయితే కొద్దిసేపు అలా కూర్చొని సైలెంట్గా ఉన్నాడంట. సడన్గా కొద్దిసేపు అయ్యాక పైకి సూర్యుని వైపు చూసి కింద ఇంట్లో హోమ్మేడ్గా ఉన్నటువంటి వైన్ని తీసుకొని వచ్చాడు కదా ఆతరు, దాన్ని చూశాడంట. ఎవరు? ఆతర్ వాళ్ళ ఫాదర్. చూసి తన లిప్స్ని తడుపుకున్నాడంట, టంగుతో తడుపుకొని, నాకు చాలా దాహం వేస్తుంది అని చెప్పి వాళ్ళ డాడీ అన్నాడు. I gave him the can of wine. He poured himself a mug and handed me the can. He drank all of it at one go. He then arranged the belt that was attached to the trunk carefully on his forehead. So this was the picture, my father carrying my luggage on his back and me following him with a tiny bag in my hand. We were walking up a narrow hilly road, and neither of us uttered a word. As if we were strangers, we spoke different languages. I did not know what was going on in his mind. From time to time it crossed my mind that it was improper for me to let father carry the luggage. I wanted to tell him that I would like to carry the trunk myself, but my guilt and shame did not allow me to do so. సో ఏం జరిగిందంట, వాళ్ళ నాన్నకైతే చాలా దాహంగా ఉంది అని చెప్పేసరికి వైన్ క్యాన్ ఉంటుంది కదా, అది తీసుకొని ఆతర్ వాళ్ళ నాన్నకు ఇచ్చాడు. ఇస్తే వాళ్ళ నాన్న ఆ క్యాన్ని తీసుకొని ఒక మగ్గులో వైన్ని నింపుకొని తాగాడనమాట. ఆ క్యాన్ని వాళ్ళ కొడుకు అయినటువంటి ఆతర్కి ఇచ్చేస్తాడు. ఇచ్చేసాక ఒక్కసారిగానే తను మొత్తం తాగేస్తాడంట. ఎవరు? ఆతర్ వాళ్ళ ఫాదర్. సరే, అలా తాగేసినాక ఇంకా ఎనర్జీ వచ్చేస్తుంది కదా. ఎలా అంటే హోమ్మేడ్ వైన్, అందులోనూ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మస్తుగా ఉంటాయి కాబట్టి ఇంకా వెంటనే తాగేసి ఆ ట్రంక్కు ఉన్నటువంటి బెల్ట్ని తీసుకొని అటాచ్ చేసుకొని జాగ్రత్తగా తల మీద పెట్టుకొని ఫోర్ హెడ్ మీద పెట్టుకొని నడుస్తూ వెళ్ళిపోతుంటాడనమాట. ఇక్కడ వాళ్ళు ఒక పిక్చర్ ఇచ్చారు, మనం దాన్ని చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ వాళ్ళ నాన్న మగ్గులో వైన్ని పోసుకుంటున్నాడు చూడండి. ఈ విధంగా తను షేర్ చేశాడు. ఎవరు? ఆథర్ వాళ్ళ నాన్నతో ఉన్నటువంటి ఒక మెమొరీని ఫోటోగా విధంగా మనకు ఒక పిక్చర్ని షేర్ చేసుకున్నాడు. వాళ్ళ నాన్న లగేజ్ మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట. అలాగే వాళ్ళు ఒక నేరో ఇల్లుని కూడా దాటుకొని వచ్చేసాక అక్కడ చాలామంది స్ట్రేంజర్స్ ఉండారంట. అంటే వివిధ రకాలైనటువంటి లాంగ్వేజెస్, భాషలు మాట్లాడేటువంటి స్ట్రేంజర్ పర్సన్స్, అంటే అన్నోన్ పర్సన్స్ కూడా ఉన్నారంట. వాళ్ళని దాటుకొని కూడా వచ్చేసారు. ఐ డిడ్ నాట్ నో, అంటే తనకు ఎటువంటి ఆలోచన వచ్చిందంటే, మా నాన్నకు నేను బరువుని మోపిస్తున్నాను కదా అని చెప్పి ఒక గిల్టీనెస్ వచ్చింది. అయినా కూడా కొద్దిసేపు అలా వెళ్తుంటే ఏమనుకున్నానంటే, అయ్యో ఒకవేళ నేను దాన్ని మోసుకుంటే నాకు గిల్టీగా ఉంటుందేమో అని చెప్పి, షేమ్గా ఫీల్ అవుతానేమో అని చెప్పి స్టాప్ చేసేసుకున్నాడు. సర్లే, మా డాడీనే మోయన్లే, నేను మోస్తే నేను షేమ్గా ఫీల్ అవుతాను అని చెప్పి మళ్ళీ వాళ్ళ డాడీనే మోయాలనుకున్నాడు. This self-consciousness had probably to do my education, the white-collar job that I had, or quite simply my pride. ఎందుకంటే వైట్ కాలర్ జాబ్ చేస్తున్నాడు, ఏంటి గవర్నమెంట్ ఆఫీసర్ కాబట్టి తనకు అటువంటి గిల్టీనెస్, షేమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ నాన్ననే మోసుకొనిలే అని చెప్పి తను ధైర్యంగా ఉండిపోయాడు. Somehow I had the feeling that if I carried the luggage, my father and my people, in fact the whole world would laugh at me and I would be belittled.
ఏమంటున్నాడు అంటే, ఒకవేళ నేను ఆ లగేజ్ని క్యారీ చేసినట్టయితే మా నాన్న అలాగే మాకు తెలిసినటువంటి ప్రజలు ఇన్ఫ్యాక్ట్ నిజానికి ప్రపంచం మొత్తం చూసి నన్ను నవ్వుతుందేమో అని చెప్పి తను ఫీల్ అవుతున్నాడు. Father had provided for my education and I had been able to realize his dreams. My parents were truly proud of me. It was through me that they had earned a greater degree of admiration and respect from the villagers. My father would not like to see me carrying a trunk on my back and would be very hurt if I did so. I concluded that it would be better to let him carry it. Father was used to carrying luggage anyway. He was stronger and more skilled than me in these matters. ఏం చెప్తున్నాడంట, వాళ్ళ నాన్న ఎడ్యుకేషన్ రావడానికి వాళ్ళ నాన్న ఎంతో కష్టపడ్డాడు. తన కళలు నెరవేరాయంటే ఎంతో కష్టపడితేనే కదా కళలు నెరవేరుంటాయి. ఎంతో గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వాలన్నా కూడా చాలా శ్రమించాలి. సో వాళ్ళ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారంట, చాలా గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. సో ఒకవేళ ఇదంతా అడ్మిరేషన్, ఈ విధంగా నేను డిగ్రీ పొంది ఒక జాబ్ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు పేరెంట్స్ జాబ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క కానీ ఒక ఎంప్లాయ్ యొక్క పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అలాగే అక్కడ ఉన్నటువంటి విలేజర్స్ కూడా వీళ్ళకి ఎటువంటి రెస్పెక్ట్ ఇస్తారు, ఏ గ్రేట్ రెస్పెక్ట్ని ఇస్తారనమాట. ఈ విధంగా ఆథరు చెప్పుకుంటున్నాడు. మా నాన్నకైతే నేను లగేజ్ మోయడం అయితే ఇష్టం ఉండదు, ఎందుకంటే ఒకవేళ నేను అలా చేసినట్టయితే తను చాలా బాధపడతాడు. ఎందుకంటే జాబ్ చేస్తున్నాడు నా కొడుకు, అటువంటి జాబ్ చేస్తున్నటువంటి కొడుకు బరువును మోస్తే పరువు ఉండదేమో, లేదా జనాలు చూసి ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి వాళ్ళ నాన్నకు కూడా అటువంటి ఫీలింగే వచ్చిందనమాట. కాబట్టి వాళ్ళ నాన్న ఆ బరువుని మోస్తూ అంత కొండ ప్రాంతాలని దాటుకొని దిరంగ్ వరకు బస్ స్టాప్ వరకు వచ్చాడు. I had never got used to physical labor having stayed in hostels right from my childhood. ఏం చెప్తున్నాడు, అంతేకాకుండా చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉంటున్నాడు కదా, అప్పటి వరకు వాళ్ళ నాన్ననే మోసుకునేవాడంట. తనైతే ఎటువంటి ఫిజికల్ లేబర్ కూడా అటువంటి ఫీలింగ్ కూడా తెలియదంట, బరువుని ఎలా మోసేయాలో కూడా తెలియదంట ఎవరికి, ఆథర్కు. సో ఇన్స్పైట్ ఆఫ్ మై యూత్ అండ్ స్ట్రెంగ్త్ ఐ వాజ్ ఫిజికలీ యూజ్లెస్. అయినా నేను యూత్ అయినప్పటికీ కూడా, బలంగా ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ఫిజికల్గా వర్క్ చేయడానికి పనికిరాను అని చెప్పి ఆథర్ అంటున్నాడు. ఐ కంటిన్యూడ్ వాకింగ్ సైలెంట్లీ విత్ ఫాదర్. వాళ్ళ ఫాదర్తో కలిసి సైలెంట్గా నడుస్తూ ఉన్నాడు. వీ రెస్టెడ్ అట్ 2 places ఆన్ ద వే అండ్ హ్యాడ్ అవర్ టిఫిన్ బట్ వీ హార్డ్లీ టాక్డ్. అలాగే అక్కడ దిరంగి వెళ్ళే లోపల 2 చోట్ల ఆగారంట. అక్కడ ఆగి టిఫిన్ కూడా చేసేసి బాగా మాట్లాడుకున్నారు. ఫైనలీ వి రీచ్డ్ దిరంగ్. ఏదైతే ఏముంది బస్ స్టాప్ ఉన్నటువంటి దిరంగ్ ప్లేస్ ప్రాంతానికి చేరుకున్నారు. ద బస్ ఫ్రమ్ తవాంగ్ హ్యాడ్ నాట్ హెట్ రీచ్డ్ దిరంగ్ అండ్ సో వీ హ్యాడ్ సమ్ టైమ్ ఇన్ హ్యాండ్. ఆ బస్ అయితే తవాంగ్ నుంచి వచ్చేటువంటి బస్ అయితే రాలేదంట, కాబట్టి కొద్దిసేపు అక్కడే ఉన్నారు. వీ ఎంటర్డ్ ఏ టీ షాప్ అండ్ సాట్ ఫేసింగ్ ఈచ్ అదర్. ఫాదర్ appeared tired. I felt sorry for him but couldn't bring myself to say anything. I asked the waiter to get us 2 cups of tea. Just as I was going to take my first sip, I heard father's voice, "Do you have a pair of old shoes?" సరే, ఇంకా తవాంగ్ నుంచి దిరంగ్కు బస్ రావాలి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి టీ స్టాల్లో ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చున్నాడు. వాళ్ళ నానేమో చాలా అలసిపోయినాడు, టయర్డ్ అయిపోయినాడు అనమాట. ఆ విధంగా కనిపిస్తున్నాడు. ఇంకా అక్కడున్నటువంటి టీ స్టాల్లో ఒక 2 cups టీ ఇవ్వమని చెప్పి వెయిటర్కి అడుగుతాడు అనమాట. ఎవరు, ఆథర్ అడిగినట్టయితే ఫస్ట్ సిప్ తీసుకుంటున్నప్పుడు, ఆథర్ ఫస్ట్ సిప్ టీని తాగుతున్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఏమడుగుతాడంటే, నీ దగ్గర ఇంకో జతలు షూస్ ఉన్నాయా, పాత షూస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఆథర్ వాళ్ళ ఫాదర్ అడుగుతాడు. ఎవరికి, ఆథర్కు. వై ఐ ఆస్క్డ్. ఎందుకు నాన్న అని చెప్పి ఆథర్ అడుగుతాడు. ద రోడ్ ఈజ్ అన్ఈవెన్ అండ్ ఫుల్ ఆఫ్ పెబల్స్. ఇట్ హర్ట్స్ వైల్ వాకింగ్. ఏమంటాడంటే, ఈ రోడ్డు చాలా అన్ఈవెన్గా ఉంది, అది కాక చాలా రాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి, నడుస్తున్నప్పుడు నాకు కొద్దిగా నొప్పిస్తూ ఉంది కాళ్ళు అని చెప్పి వాళ్ళ నాన్న అంటాడు. I looked at father's bare feet, never having worn shoes.
His feet had developed cracks and somehow resembled those of an elephant. I noticed this for the first time. I hadn't noticed that the road was uneven. I didn't have to since I was wearing a pair of hunting boots. I checked my wallet and saw I still had around 40 rupees with me. A pair of canvas shoes would cost around 12 rupees, and the remaining amount would be enough for me to get to బొమ్మిడిల్లా. ఏమంటున్నాడంట ఆథర్ వాళ్ళ నాన్న ఇలా అనగానే, నాకు నడవడానికి చాలా కష్టంగా ఉంది, ఆ రోడ్డు మొత్తం అన్ఈవెన్గా ఉంది, అందులోనూ రాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంది, అందుకే నాకు షూస్ నీ దగ్గర పాత షూస్ ఉంటే ఇస్తావా అని చెప్పి ఆథర్ వాళ్ళ నాన్న అడిగింటాడు. కాబట్టి ఆథరు వాళ్ళ నాన్న కాళ్ళ వైపు చూస్తాడనమాట. వాళ్ళ నాన్న ఎప్పుడూ షూస్ వేసుకోలేదు, అయినా కూడా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాడు. అందులోనూ పాదాలన్నీ క్రాక్స్ వచ్చేసాయి. ఎలా రెసెంబల్ అంటే స్వోలెన్ అయిపోయినాయి అనమాట. ఎలిఫెంట్ కాళ్ళు ఎలా ఉంటాయి అలాగా స్వోలెన్ అయిపోయినాడు. ఫస్ట్ టైం నోటీస్ చేశాడు ఎవరిని, వాళ్ళ నాన్న యొక్క కాళ్ళని నోటీస్ చేసి, అవును నిజమే, ఆ రోడ్స్ వచ్చేసి అన్ఈవెన్గా ఉంది, కానీ నాకు తెలియదు కదా, ఎందుకంటే హంటింగ్ బూట్స్ ధరించాడు కదా ఆథరు. హంటింగ్ బూట్స్ ధరించడం వల్ల ఆ రోడ్స్ ఎలా ఉన్నా కూడా మనకు నడవడానికి కంఫర్టబుల్ అనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకే అక్కడ ఆథర్ ఏమనుకున్నాడంటే తన వ్యాలెట్ని చెక్ చేసుకున్నాడు, పర్స్ని చెక్ చేసుకొని, నా దగ్గర 40 రూపీస్ ఉంది, క్యాన్వాస్ షూస్ కొనాలంటే 12 రూపీస్ ఉంది, ఇంకా మిగతా అమౌంట్తో కలిపి నేను బొమ్మిడిల్లాకు చేరుకోవచ్చు అని చెప్పి ఆథర్ ఆలోచిస్తాడు. My father protested, "Give me an old pair. You don't have to spend money on new shoes." I couldn't convince him to buy a new pair. Reluctantly, I gave him the hunting boots I was wearing. I then took out my pair of leather shoes from the trunk and noticed my father's face lighting up with contentment. Suddenly, he looked at me and said, "Take care. Write to us." సరే, వాళ్ళ నాన్న అయితే మొదట్లో ఒప్పుకోలేదంట. అయినా కూడా, లేదు నాకు ఇవి వద్దు, పాత షూస్ ఉంటే నువ్వు ఇచ్చేయి, నేను వాటిని వేసుకుంటాను, నువ్వు కొత్త షూస్ కోసం మళ్ళీ డబ్బులు స్పెండ్ చేయొద్దు, ఇవి వేసుకో అని చెప్పి వాళ్ళ నాన్న అంటాడు. కానీ కన్విన్స్ చేయలేకపోతాడు. అయినా కూడా తను హంటింగ్ బూట్స్ని వాళ్ళ నాన్నకి ఇచ్చేసాక తన దగ్గర ట్రంక్లో ఉంటాయి ఆల్రెడీ కొన్ని షూస్. అవి ఏ షూస్ అంటే లెదర్ షూస్ ఉంటాయి అన్నమాట. ట్రంక్లో నుంచి లెదర్ షూస్ తీసుకొని వేసుకుంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న ముఖంలో సంతోషాన్ని చూస్తాడనమాట. తర్వాత వాళ్ళ నాన్న చూసి ఏమంటాడంటే, సరే జాగ్రత్త, మా కోసం ఉత్తరం రాయు అని చెప్పి అంటాడు. Father wanted to say something, but the bus started moving. I saw my father gradually receding into the distance. I saw that the road we had come by looked like a giant motionless rope. Father would use the same road to go back home. Simultaneously, our journeys started in two opposite directions, with me seated in the luxurious seat of a bus and father walking back with weary legs on the pebble-strewn road. చూడండి, వాళ్ళ నాన్న ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడంట. అంత లోపలే బస్సు కదిలిపోయింది. అయినా కూడా ఆథరు వాళ్ళ నాన్న వైపు దూరం వెళ్ళేంత వరకు చూస్తూనే ఉన్నాడంట ఆథరు. సరే, తను వచ్చినటువంటి ఆథరు వాళ్ళ నాన్న కలిసి వచ్చారు కదా ఎక్కడికు, దిరంగ్ బస్ స్టాండ్కు. అక్కడి వరకు వచ్చినటువంటి రోడ్ని తను చూస్తుంటే ఒక జెయింట్లా, ఒక వింతలా, మోషన్లెస్ రోప్లా కనిపిస్తున్నదంట. ఎవరికి? ఆథర్కు. వాళ్ళ నాన్న ఏమో రిటర్న్ అదే వేలోనే రిటర్న్ వెళ్ళిపోవాలి. కానీ ఈ ఆథర్ ఏమో ఎలా వెళ్ళిపోతున్నాడు, ఒక లగ్జరియస్ బస్లో ఒక సీట్లో కూర్చొని దర్జాగా వెళ్తున్నాడు. కానీ వాళ్ళిద్దరే జర్నీ ఎలా ఉంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఒకరిదేమో లగ్జరియస్ సీట్లో కూర్చున్నాడు, ఇంకొకరేమో ఆ పెబల్ స్ట్రీన్ రోడ్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇద్దరి జర్నీ ఎలా ఉంది, ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉందన్నమాట. దీని యొక్క ఆథర్ ఎవరిప్పుడు? యషి దోర్జీ తోంగ్చి, ట్రాన్స్లేటెడ్ బై డిపి నాథ్. సరే, ఇప్పుడు దాకా మనం తెలుసుకున్నాం కదా, ఆథర్ గురించి తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ చూడండి, అబౌట్ ద ఆథర్. ఇతనే ఆథర్ అనమాట. యషి దోర్జీ తోంగ్చి, బోర్న్ ఇన్ మే 1952, ఈజ్ ఏ ప్రామినెంట్ నేమ్ ఇన్ అస్సామీస్ లిటరేచర్. అస్సామీస్ లిటరేచర్లో వచ్చేసి యషి దోర్జీ తోంగ్చి అంటే ఒక ప్రామినెంట్ నేమ్ అనమాట. ఎప్పుడు జన్మించారు? 1952 మేలో జన్మించారు. Though he grew up in poverty, he studied well and entered Arunachal Pradesh Civil Service and was later elevated to the Indian Administrative Service. అతను ఎంత పేదరికంలో పుట్టినప్పటికీ కూడా, పేద కుటుంబానికి చెందినప్పటికీ కూడా చాలా మంచిగా చదువుకొని అరుణాచల్ ప్రదేశ్ సివిల్ సర్వీస్కు కూడా
ఎంట్రన్స్ రాశాడనమాట. అలా రాస్తే తర్వాత ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్గా ఎలివేట్ అయ్యాడు. హీ రైట్స్ ఫిక్షన్, డ్రామా అండ్ ఎస్సేస్ ఇన్ అస్సామీస్ అండ్ ఇంగ్లీష్లో అస్సామీస్లో కొన్ని ఫిక్షన్స్ రాశాడు, డ్రామా, ఎస్సేస్ కూడా రాశాడంట. హీ హ్యాస్ రిసీవ్డ్ నేషనల్ రికగ్నైజేషన్ విత్ హిజ్ నావెల్ మౌనా ఔంత్ ముకర్ హిడే. అలాగే అతను ఒక నేషనల్ రికగ్నైజేషన్ అంటే ఒక జాతీయ గుర్తింపు పొందాడనమాట. ఏంటి అంటే ఆ నావెల్ వచ్చేసి మౌనా ఔంత్ ముకర్ హిడ్రీ అనేటువంటి ఒక రికగ్నైజేషన్ని కూడా రిసీవ్ చేసుకున్నాడు. విచ్ వాన్ ద సాహిత్య అకాడమీ అవార్డ్ ఇన్ 2005. సారీ వన్ మిస్టేక్. ఇక్కడ సాహిత్య అకాడమీ అవార్డుని దేనికి వల్ల మౌనా ఔంత్ ముకర్ హిడే అనేటువంటి నావెల్కు సాహిత్య అకాడమీ అవార్డుని రిసీవ్ చేసుకున్నాడు. ఎప్పుడు? 2005లో. మెనీ ఆఫ్ తోంగ్చీస్ నావెల్స్ ఇంక్లూడింగ్ సోనం డీల్ విత్ ద కల్చర్ లైఫ్ ఆఫ్ మోన్పా అండ్ ద షెద్రున్ ట్రైబ్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్.